కానీ ఎవడెవడో ఏ క్యారెక్టర్ అర్థమవుతుంది. ఇంతకి ఇంద్ర ఎవడో నాకు అంటే మోసం చేసినాడు ఇంద్ర అని క్యారెక్టర్ లాస్ట్ గ్యాప్లా ఇంకోటి అయిపోతుంది అనమాట నీకు. అయ్యప్ప సాక్షిగా వాట్ ఎ పర్ఫార్మెన్స్. ఎందుకు లేరా మళ్ళా చూడడానికి సేమ్ అనురాగ్ కశ్యప్ లెక్కన ఉన్నాడు కదా. పోకే లెవెల్ ఇంట్రొడక్షన్. అది ఇంటెండెడా అక్కడ ఉరుకుతున్నప్పుడు చీమల మీద తొక్కడం జస్ట్ యాక్సిడెంట్ అది. ఆ ఫుటేజ్కి ఈ ఫుటేజ్ సంబంధం లేదు. గలీజ్ యాక్టింగ్. నేను ఇక్కడ బని ఎంట్రీ అంటాడు అనుకున్నాను. ఎవడు హీరోనా? సేమ్ ఇట్లాంటిదే మొన్న ఒకటి వైజాగ్ పిల్లాడు ఒక సినిమా వచ్చిన దాంట్లో కూడా ఇట్లాంటి సీన్ ఏమన్నా మొత్తం ఇంకా ఏ కాపీ కట్ సీన్లు ఉంటాయి. రాజకీయ దీని కింద ద పాలిటిక్స్ అని పడుతుంది అనుకున్నాను. అదే సీన్కి బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేస్తే జాతిరత్నాలు ఇంట్లో అనుకోవచ్చు. అదే కదా వీడు నార్త్ అని అర్థం అనమాట. ఇట్లా బ్రోకెన్ హిందీ అదే బ్రోకెన్ తెలుగు ఉంటే. హాయ్ గైస్, హలో, వెల్కమ్ టు VHS బ్యాచ్ 2008. నా పేరు ప్రణయ్ చంద్ర. నా పేరు బిపిన్ చంద్ర. బిపిన్ చంద్ర. సో బిపిన్ మనందరికీ బాగా తెలుసు, అంటే విజయ్ స్కూల్ బ్యాచ్ 2008 వాళ్ళకైతే తెలుసు. సో సబ్స్క్రైబర్స్కి మీకు చెప్తున్నా, హీస్ మై క్లాస్మేట్, మై ఫ్రెండ్. ఈరోజు విహారీ గారు అవైలబుల్ లేడు, ప్లస్ బిపిన్ మనకి గెస్ట్ అనమాట ఈరోజు. యాక్సిడెంటల్ గెస్టే. సో ఈరోజు మేము అదే ఒక విచిత్రమైన సినిమా మీరు చూడండి రా అని బిహారీ గారు సజెస్ట్ చేస్తే చూస్తున్నా. ఒక్క నిమిషం, అనుకోకుండా ప్లే అయిపోయింది మొబైల్లో. జస్ట్ టేకింగ్ ఎ పాజ్. ఓకే. సో బిపిన్ ఏంది సంగతులు, ఎట్లుంది లైఫ్? లైఫ్ నడుస్తుంది భయ్, ఏముంటుంది ఆగే పీచే చల్రా. బిపిన్ చూస్తే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? ఎందుకు లేరా మళ్ళా. అదేం సినిమా, మహారాజా సినిమాలో హీ డిడ్ ఏ పర్ఫార్మెన్స్. అయ్యప్ప సాక్షిగా వాట్ ఎ పర్ఫార్మెన్స్. నాతో బాగా ఫేమస్ అండి ఇక్కడ, ఇంకా అంత పేరు రాలేదు నాకు. చూడడానికి సేమ్ అనురాగ్ కశ్యప్ లెక్కన ఉన్నాడు కదా. మావాడు నాకు 5 ఏళ్ళు అయింది ఆ టైటిల్ ఇచ్చి. ఏడవైనా ఈ ఇంట్రొడక్షన్లా అనురాగ్ కశ్యప్ అని సాగుతుంటాడు అనమాట నన్ను. సో ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే, ఇప్పుడు ఒక వీడియో విహారీ గారు సజెస్ట్ చేసిండు. ఆ సినిమా పేరు ఏంటి అంటే రాజకీయం అంట, ఏదో పొలిటికల్ డ్రామా సినిమా. సో అది మాస్టర్ పీసా లేకపోతే క్రింజో చూద్దాం, చూసి డిసైడ్ చేసుకుందాం. సో చూసేద్దామా? చలో చలే. ఓకే, లెట్ స్టార్ట్. ప్లే అవుతుంది. ఓకే, ముఖ్యంగా మనిక సాయిబాబా శశి. ఓకే, అరవింద్ శర్మ గారు థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్. ఎవరో తెలియదు. ఓకే, క్వాలిటీ బాగానే ఉందంటే మంచి కంటెంట్. నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, పాత పార్లమెంట్ పాడతానని, నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఓకే, చూద్దాం. ఇప్పుడు వచ్చిన సౌండ్కి ఈ సౌండ్కి ఏమైనా సంబంధం ఉందా? ఇతను ఎవరు? పోకే లెవెల్ ఇంట్రొడక్షన్. అది ఇంటెండెడా అక్కడ ఉరుకుతున్నప్పుడు చీమల మీద తొక్కడం జస్ట్ యాక్సిడెంట్ అలా. ప్రశాంతమైన నగరం. ఇక్కడ కులం మతం తేడా లేకుండా ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటారు. ఈ ఏళ్లుగా ఎదురు లేని సిట్టింగ్ ఎమ్మెల్యే జేపీ. అతని బలం తమ్ముడు మర్డర్లు, భూకబ్జాలు, కిడ్నాపులు ఇంద్రకి వెన్నతో పెట్టినవి. వీరు చేసే నేరాలకి రుజువులుండవు, సాక్ష్యాలుండవు, ఎఫ్ఐఆర్లు ఉండనే ఉండవు. అన్న, రిపోర్టర్ సుభాష్ గారు రేపు ఫైల్ మన హైకమాండ్కి ఇస్తున్నట్ట. వాడు వీడు కాదురా, సిట్టింగ్ ఎమ్మెల్యే. నేను ఇక్కడ బని ఎంట్రీ అంటాడు అనుకున్నాను ఆయన. అది కాదు, ఇప్పుడు పంచ్ డైలాగ్ లేకుండా నార్మల్గా చూపించు కదా ఎలివేట్ చేయడానికి.
ఏమో మరిచెట్టు అంటాడు అనుకోండి, నేనైతే కలుపుమొక్కని కాదంటే. అవును, కలుపుమొక్క అన్నప్పుడు మరి చెట్టు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కరెక్టే. ఎందుకంటే నేను ఎమ్మెల్యేకి మొక్కకి సంబంధం లేదు. ఇట్లా క్రాస్గా ఉరకాలి ఒక సీన్లా, స్టాండర్డ్ టెంప్లెట్ ఉంటుంది కదా అట్లా పారిపోయేటప్పుడు. తెలియదు, నాకైతే తెలియదు. నేను ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగు చేజింగ్ సీన్ లాంటి ఎప్పుడు షూట్ చేయలేదు. దాక్కుండా నిజంగానే వాడు కొట్టిండు, కట్ చేస్తే ది ఓమ్ని మ్యాన్ స్లోగా నడుచుకుంటూ వస్తాడు. ఎవడు హీరోనా? ఇంకెన్ని రోజులురా మీరు హీరో అంటారు. త్వరలోనే జనాలతో చెప్పు దెబ్బలు కొట్టిస్తా. సేమ్ ఇట్లాంటిదే మొన్న ఒకటి వైజాగ్ పిల్లాడడం ఒక సినిమా వచ్చింది, దాంట్లో కూడా ఇట్లాంటి సీన్ ఏమన్నా మొత్తం అలా కొత్త ఏం లేదు, కాంటెక్స్ట్ మారింది అంతే. ఏ కాపీ కట్ సీన్లు ఉంటాయి, పాజ్ అయింది అనుకోకుండా. అంటే ఆడిని కాపీ కొట్టి ఇలాంటి కాపీ కొట్టిన తెలుగు సినిమా ఫార్మాట్ ఇది. నెత్తి మీద కొట్టాలి. రాజకీయ దీని కింద ద పాలిటిక్స్ అని పడుతుంది పెట్టాల్సింది క్యాప్షన్. డిఓపి ఉన్నారా? క్వాలిటీ బాగానే ఉంది కాబట్టి అన్నీ ఉంటాయి, కానీ కంటెంట్. సందీప్ ఇంద్ర డైరెక్టర్. ఇలాంటి నేరాలు ఆగాలంటే ప్రజల్లోంచి ఒక నాయకుడు పుట్టాలి. ఇతడి పేరు ప్రజల నుంచి పుట్టాలి, చెట్ల పుట్ల నుంచి కాదు. ప్రతి సినిమాలో చెట్లు పుట్లు చూపిస్తారు. పార్క్ లో పుడుతున్నాడు. తాను రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మంచి చేయొచ్చనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. మన నియోజకవర్గంలో ఉన్న అదే సీన్ కి బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేస్తే జాతిరత్నాలు ఇంట్రో అనుకోవచ్చు. అదే కదా. సుడు హీరోలు ఒట్టి బుడ్డర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. మన ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రజల్లోకి అందుతున్నాయో లేదో కనుక్కోండి. సరే అన్న, మన కుర్రాళ్ళకి చెప్తాను. మిగతాది ఏదైనా ఉంటే మన రాజు చూసుకుంటాడు. రాజు ఎవరు? ఇంకో హీరోనా? వైట్ వైట్ అవి మొత్తం అదే ఐఎస్ అడ్జస్ట్ చేయలేదు. భాష నాకు తెలిసినంత వరకు చెప్తున్నా. పేరు వెంకట్రావు. ఫోన్ చేసి మాట్లాడా, విన్లా. ఎంతో నచ్చ చెప్పి చూసా, విన్లా. ఏం చేస్తావు నాకు తెలియదు. వీడియో హీరో సాయంత్రం 5 రాజు. గంటల పేపర్లన్నీ నా పేరు నేను చూసుకుంటాను అనుకుంటారా? ఇదేదో ఇంత రాజు ఎవరు? రాజు ఎవరు? హూ ఇస్ రాజు? చెట్లలో పుట్లలో బుల్లెట్లు వేసుకొని వస్తారు. అరే ఇది రియల్ టైం రికార్డ్ చేస్తారా, తర్వాత ఎడిట్ చేసి పెడతారా అట్లా బైక్ సౌండ్? తర్వాతనే పెడతారులే ఎడిటింగ్ అప్పుడు, క్లారిటీ వినిపించలేదు. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ కంటిన్యూషన్ దాని మ్యూజిక్ కంటిన్యూ అవుతుందా నాకు అర్థం కాలేదు. బండి ఆపలేదా లేకపోతే వేరే మ్యూజిక్ బీజిఎం వచ్చింది. వెంకట్రావు ఎవరు? ఇంద్రన్న మనుషులం. ఇంద్రన్న స్థలం అడుగుతుంటే ఇవ్వనని ఈ కథలు చిరంజీవి పేరు ఖరాబ్ చేసారు. ఇంద్రాన్న అంటే ఇంద్రసేన రెడ్డి. ఇక్కడ పొలాలు కబ్జా చేస్తున్నాడు, ల్యాండ్ కబ్జా చేస్తున్నాడు. ఇదేమైనా న్యాయంగా ఉందా? ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మయ్య ప్రాణం కన్నా పైసల మీద ఎక్కువ ఆశ ఉన్నట్టున్నది. జాదా హుషార్లు చేసి పోలీసుల దగ్గర కూడా పోతే కోట్లు. ఏంది చెప్పు. కాట్రాజ్ డైలాగ్ కొడుతుండు, కట్అవుట్ మాత్రం మన ధనరాజు ఉంటాడు కమిడియన్. ఓకే, మాట్లాడేది క్యారెక్టర్ గురించి, పర్సన్ గురించి కాదు. ఉన్నని కోడలు ఉండదు. సాయంత్రం కల్లా అన్న పేరు మీదకి పేపర్లన్నీ ట్రాన్స్ఫర్ అయిపోవాలి. దాంట్లో ఏదన్నా తేడా జరిగితే పేపర్లన్నీ ట్రాన్స్ఫర్ అంటే పేరు రాస్తారా? ఇంట్లో ఒక్కడు నీకు ఇంద్ర అన్న మరి మజాక్ అనుకుంటుంది. ఇప్పుడు అట్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కొడితే తనే ఆఫీస్ వెళ్తుంది. అదే కదా, ఆర్టిఫిషియల్ ఏడుస్తున్నాడు అంకుల్. సార్ మిమ్మల్ని కలవడానికి కార్పొరేటర్స్ వచ్చారు. అంకుల్ సీన్ ఇట్లా పట్టుకొని మీకు అరిసెమల్లు ఉన్నాయా, ఆ? మీకు అరిసెమల్లు ఆ, ఉన్నాయా, కరెక్ట్ కరెక్ట్. నాకు అదే టైప్లో అనిపించింది. ఇట్లా పెట్టుకొని ఉంటుంది చూడు. ఒక బ్లాక్ సీన్ పెట్టేసి కింద మనం అప్పుడు వస్తుండే యాడ్స్, అదే పోస్టర్ యాడ్స్. కరెక్ట్. ఇప్పుడు అన్న నమస్తే. నమస్తే. నియోజకవర్గంలో మన పట్టేలు ఊకే నొక్కినా పాస్ అవుతా ఉంది. సర్లే, ఉంది. మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ఈ లెక్కని చూస్తే నేను ధనుష్ గారిని కార్పొరేటర్ అని చూపించి నాకు కొంచెం బెటర్గానే చూపించిన. ఈసారి కూడా మనమే గెలుస్తామన్నా. ఏం సీను, ఏం మాట్లాడుతున్నాడు? ఏం గెలిపో ఏమో అన్న, మన తమ్ముడు చేస్తున్న పనుల వల్ల నియోజకవర్గం మొత్తం చాలా వ్యతిరేకత ఉంది.
మీరు గెలుపు గురించి ఆలోచిస్తున్నారు కదా. బట్టి కొట్టి చెప్పకండి డైలాగ్ పర్ఫెక్ట్ అట్లే ఉంది. ఇట్లా చిన్నప్పుడు టీచర్ ముందు ఎక్కడ మర్చిపోతామని భయపడుకుంటే చెప్తుంటారు చూడు. అట్లనే రాముడు మంచి బాలుడు, రాముడు అశోకుడు రోడ్డు పక్కన చెట్లు కాలువలతో పెంచను. కార్పొరేటర్లు కూడా నీ గురించి ఎవరి గురించి? ఇందిరా గురించా, రాజు గురించా? నాకు ఒక్క క్యారెక్టర్ కనిపించట్లేదు. మన సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయన మొహం కనిపిస్తుంది ఫస్ట్ నాకు. అది కరెక్టే. రేసిజం కాదు, లైటింగ్ అట్లుంది. లైటింగ్ ముందు దాన్ని వేసేస్తా. ఇప్పుడు బాగుంది మళ్ళీ బెటర్. ఈ స్పీడ్ తగ్గించుకుంటేనే మంచిది. అంటే తెల్ల షర్ట్ వేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా వైట్గా ఉంది, కనిపించదు. తెల్లగా ఉన్నోడు కూడా కనిపించాడు అట్లుంటాయి. ఖాళీ బ్రిటిష్ ఎయిర్వేస్ సీన్ పెట్టిండు కట్ చేస్తే. అది ఏదో స్టాక్ ఫుటేజ్ తెచ్చారు. నమస్తే, బాగున్నా చెప్పి ఏంటి విశేషాలు? ఏముంది ఫారూక్ సార్, ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు కత్రిగాడు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇప్పుడు నార్త్ అని అర్థం అనమాట. ఇట్లా బ్రోకెన్ హిందీ అదే బ్రోకెన్ తెలుగు ఉంటే చూద్దాం చెప్పి. గుండా రాజకీయం మన మంచిది కాదు. ప్రజలు నమ్మకంతో ఓటు ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ పొలిటీషియన్లకి మన లాంగ్వేజ్ రాదు. ఫారూక్ సార్ హిందీలోనే కింద సబ్ టైటిల్స్ చేయొచ్చు. నియోజకవర్గంలో మంచి పని వేరే టెక్నిక్లు ఉంటాయి. చూసుకుంటాం చెప్పి, నువ్వు బయలుదేరు. ఉంటాను సార్. ఇవన్నీ ఎందుకు ఫోకస్లోకి వస్తుంటే స్టోరీ లేదు కాబట్టి. వినయమూర్తి. స్టోరీ ఉంటే ఫోకస్లోకి రావు. స్టోరీ ఫోకల్ పాయింట్ రేజ్ కాలేదు. ఇంకా సినిమా ఎంతసేపు అయింది? సగం అయిపోయింది. ఇంకా స్టోరీ ఏమో అర్థం కాలేదు. నమస్తే. నేను ఒక ఫైల్ తయారు చేయమన్నాను, ఎంతవరకు వచ్చింది? చేశాను, ఇదిగోండి. ఏం ఫైల్? మూర్తి, దేనికి సంబంధించిన ఫైల్ చేయమన్నా అంటే? నేను చేసే పనులు మీకు తెలియదు కాదు, కొంచెం నా సీటు గురించి కూడా ఆలోచించండి. సరే నేను చూస్తాను, నువ్వు బయలుదేరు. ర్యాండమ్గా నలుగురు నడుచుకుంటూ వచ్చాడు. ఊరి ర్యాండమ్నెస్ తానుంది. సరే నేను బయలుదేరుతున్నాను. రాఘవ, నేను కొంచెం పని మీద వెళ్తున్నాను, మన వాళ్ళని తీసుకొని ఇంతవరకు ఏ క్యారెక్టర్ గురించి కూడా కంప్లీట్ ఇంట్రొడక్షన్ ఇదే. అరే అసలు ఏది క్లారిటీ రాలేదు ఇంతవరకు. అశోక్, ఎలక్షన్స్ టైం, అన్న కూడా వెళ్తున్నాడు. ఇంతకీ అన్న ఎవడు అది చెప్పలే మనకి. ర్యాండమ్ పంపించేద్దుంటే వానకాలను పంపిస్తే అయిపోవు కదరా కదా. అరే దీనికి కాపీరైట్ వస్తుంది, మేము ఇది ఖచ్చితంగా మ్యూట్ చేస్తాం. ఇది ఏ పాట అంటే యువ సినిమాలో జనగణ మన సాంగ్ ఉంది కదా, వాళ్ళ టికెట్ సూర్య కింద. ఈ పాట వేస్తే మాకు కాపీరైట్ వస్తుంది కాబట్టి అది ఎగిరిపోతుంది. ముందే చెప్తున్నా. మరి ఫేర్ యూజ్ కూడా కాదురా ఇది. చేస్తలేరు, ఇప్పుడు చేస్తాము ఇగో చేస్తాము అంటారు. లాస్ట్ వరకు కూడా అంటే ఏమో నవ్వుకుంటా మధ్యలో కెమెరా చూసి ఫోర్త్ వాల్ బ్రేక్ చేసి. పాప పర్ఫెక్ట్ ఉంది. నమస్తే అమ్మ. నమస్తే అయ్యా. మేము యువ పార్టీ నుంచి వస్తున్నామమ్మా. యువ పార్టీ కోటేయడానికి ఇట్లా ఎన్నో పార్టీలు వచ్చి మాకేదో చేస్తాయని ఇంతవరకు డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, మాకు చాలా బట్టి కొట్టి చెప్తున్నారు. అవి కూడా నవ్వుకుంటా. నేను దగ్గర నుంచి చేయిస్తానమ్మా, ఈసారి నన్ను గెలిపించండి. ఉంటాను. అందరు ఫోర్త్ వాల్ బ్రేక్ చేశారు. చిన్న ఉన్నప్పుడు ఇట్లనే మా ఊర్లో మా ఇంటికి వచ్చారు. మా పేరెంట్స్ లేరు, నాన్నమ్మ ఉంది. వాళ్ళు ఏం చేయరు తెలుసు, జర పెద్దోళ్ళు పాతలు కదా భయపడతారు. వచ్చారు ఏ నడురు బయటికెళ్ళే వాము ఎందుకు వచ్చిందని ఆడికే దొబ్బేస్తారు. అట్లా ఇప్పుడు ఇట్లా మాంటాజ్ అంటే ఇప్పుడు నేను ధనుష్ ఇంట్రొడక్షన్ కూడా నేను షూట్ చేసిన. జబ్జబ్తో ఎగిరిపోతాయి. కొన్నిసార్లు క్రౌడ్ బ్యాడ్ యాక్టింగ్ చేస్తారని అంటారు. ఇవన్నీ ఎడిటింగ్లో చూసుకోవాలి, అంతేగాని అది మొత్తం పెట్టేసి వాళ్ళు కెమెరాని చూస్తున్నారు. సో అట్లాంటి ఎర్రర్స్ ఉన్నప్పుడు ఎడిటింగ్లో తీయకపోతే నాలాంటి వాళ్ళు కాదు, ఇంకా కొంతమంది గలీజ్ గాళ్ళు ఉంటారు, వాళ్ళతో కంపేర్ చేస్తే బెటర్. నేను కనీసం సినిమాలు తీస్తా నేను డైరెక్టర్ని. రాబోయే కాలంలో డైరెక్టర్ని అవుతాను లేవు అయితే కానీ నేను ఎంతో కొంత క్రిటిసైజ్ చేస్తున్నాను. వేరే వాళ్ళు అయితే రోస్ట్ చేస్తారు. సో చూసుకోండి. వీడైతే వాని ఇంకా మేము నెపో కిడ్స్ లెక్క ఏదో అవుతాం. ఓకే, అట్లా మంచిదే. ఎలక్షన్స్ దగ్గర పడ్డాయిరా, మన కళ ఎంతో దూరం లేదు. మన వాళ్ళని తీసుకొని యూనివర్సిటీల్లో, నియోజకవర్గంలో గట్టిగా ప్రచారం చేయి. చేసిన ప్రచారమే కదా. నాయకుడు సీట్ ఎక్కాలన్నా ఇన్స్ట్రక్షన్ చెప్తుండారు. అదే శివ, మన దేశంలో యువకులంతా ఎప్పుడెప్పుడు అంటే ఇటు మంచోళ్ళ గెలిచోళ్ళ ఇద్దరు రాజకీయ నాయకులే. ఎప్పుడు అమెరికా వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది ఎంతో చదువుకొని డాలర్ కన్నా దేశం ముఖ్యమని రాజకీయాల్లోకి వచ్చాడు మన సూర్య అన్న. ఎక్కడ చూసినా మోసం, కరప్షన్, ఇవన్నీ ఆగాలంటే జేపీ లాంటి నాయకుడు రాకూడదనంటే ఒక నిలదీసే నాయకుడు రావాలి. మన నియోజకవర్గంలో ప్రతి గల్లీ తిరిగి ప్రచారం చేద్దాం. మన సూర్య అన్నని గెలిపించుకుందాం. ఈ ఎలక్షన్స్ లో మన స్టూడెంట్స్ పవర్ ఏంటో చూపిద్దాం. వాయిస్ యాక్టర్ మంచిగా ఇచ్చాడు కదా ఆ డైలాగ్ మంచిగా ఇచ్చాడు, కానీ సెట్ అవ్వట్లేదు. మనిషి సెట్ అవ్వాలి కానీ మంచి ఇంపాక్ట్ఫుల్ చెప్పిండు డైలాగ్. సినిమాకి సెట్ కాలేదు. అనేది అయిపోయింది, విన్ అయిపోయిండు. విన్ అయిపోయిందా?
నాకు అర్థం కాలేదు. ఒక్కసారి రివైండ్ చేసి చూస్తాం. మాట్లాడుకుంటా నేను ఫ్లోలో వెళ్ళిపోయింది. అదే చేద్దాం. మన సూర్య అన్నని గెలిపించుకుందాం. ఈ ఎలక్షన్స్ లో మన స్టూడెంట్స్ పవర్ ఏంటో చూపిద్దాం. యువ పార్టీకి చెందిన సూర్యదేవ తన ప్రత్యర్థి అయిన జయప్రకాష్ పై ఇప్పటికే మాట్లాడినోడే వీడు దీంతో కదా అదే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు కూడా. సంబరాలు జరుపుకుంటున్నారు. గెలిచేసిరా. ఇంత పెద్ద జంప్ కట్ నేను ఏ సినిమాలో చూడలే. ప్రజెంట్ డే కట్ చేస్తే మళ్ళీ సినిమా స్టార్టింగ్ వచ్చింది. సూర్య ఏమైంది సూర్య అన్నకి? సూర్య అన్నకి ఇంతకు సూర్య ఎవడు హాయ్ కాదు, దానికి ఏమనుకో ఏమైందని వచ్చి చెప్పి ర్యాండమ్ ఇంకేడుకో కట్ అయ్యి నాకు జేపీ అర్థమైంది. ఇప్పటిదాకా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసాం, ఇక నుండి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నేను స్టింగ్ ఆపరేషన్ ఇప్పుడు ఇప్పుడు ఏమైంది సూర్య? ఇప్పటిదాకా మనం ఇద్దరం అరే స్నేహితులు. ఎట్లా తీస్తున్నారు రన్ యాంగిల్ తీసుకోడు. రేపు బీఫామ్ నామినేషన్ ఉంది. ఆ. వేరే వాడు ఎవడు మన కడ్డు చూసుకోవాలి కదా. రేపు మన ఇద్దరిలో సీట్ అంటే ప్లాన్ చేసుకోవాలి. చూసుకోవాలా? ఆ ప్లాన్ ప్రకారమే మన ఇంద్ర పొలిటికల్ ఎంట్రీ కూడా ఇంద్ర పొలిటికల్ ఎంట్రీ ఇంతవరకు ఆడు ఎవడో చూపిలేదు. ఇంద్ర అంట, రాజు అంట. ఇవ్వరన్నా ఇంద్రన్న. అదన్నా జరిగింది. ఈడేనా కుంపేసి? విజయం దీనికి ఎన్ని కాపరేట్ పడుతుందేమో దీనికి. జేపీ ఇట్లా మంచి నెక్స్ట్ స్పాట్. 2 monthsలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. మన నెక్స్ట్ టార్గెట్ డైమండ్ వెంచర్స్. నాకు అర్థం కాలేదు. అంటే ఏంది మంచోడు ఉన్న ముసుకో ఉన్నాడా రైట్ సైడ్ వాడు? ప్రమాదమే, అయి ఉండొచ్చు. వీడి సంగతి చూసుకో. అందరు మోసం చేసి విన్నాయండి జై విశ్వాసం లేని కుక్క. రంగంలో వాళ్ళు అర్థమైంది. తల్లిదండ్రులు ఎంత చెప్తున్నా వినకుండా మా భవిష్యత్తు బాగుపడుతుందని నీ వెంట తిరిగాం. పోరాటంలో మేమే, కొట్లాటంలో మేమే. మా జీవితం నాశనం చేసుకున్నామే తప్ప నీ సీటు పోకుండా జాగ్రత్త పడ్డాం. అలాంటిది ఈ నీచుడు జేపీతో కలిసి మా బ్రతుకుల్ని అన్యాయం రాజకీయం అంటే అంతే. జీవితాలతో ఏం చెప్తున్నావు? ఏరా మొత్తం తెలిసిపోయిందా? స్టూడెంట్స్ 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 చేయగలరా? ఏం చేస్తా? గెలిపించిన వాళ్ళే కదా రే. ఏం చేయాలి? ఇల్లు నా కట్టిన చేతిలో ముందు first మేకలు movement బలిస్తాం. ఉంది. జోష్. అలాగే జోష్ లా రాజకీయాల్లోకి మన వచ్చే ముందు జెడ్ చక్రవర్తిలో వెనక ట్రై చేస్తున్నాడు బేసిక్గా. తప్పంతా మాదే. ఎలక్షన్స్ అప్పుడు బైకులో పెట్రోల్ పోయించి చేతికో జెండా ఇచ్చి జేబుకో 100 ఇచ్చేసరికి నీకు జేజేలు పలికాం. ఇప్పుడు ఇంత బ్లేటెంట్ ఒప్పుకుంటున్నాడు. 100 రోజులు పోయినాయి అన్న. 100 ఇస్తే ఇప్పుడు ఎవడు ఎడిపోతలేడు. అది కదా పాయింట్. ఈడేదో శుద్ధ పూసలకి యాక్టింగ్ చేస్తున్నాడు. మళ్ళీ ఇవన్నీ తీసుకున్నాం, దీనికోసమేమో వచ్చినాము ఓపెన్గా చెప్తున్నాడు. ఏమో క్లైమాక్స్కి వచ్చింది, చూద్దాం. 2 నిమిషాలే ఉంది. డాలర్ కాదు ఇలాంటి ముందు రాజు వరుసలో నిలబడ్డ దేశం అది సైనికులు అన్నాడు. ఎప్పటికైనా చావాల్సిందే. రాజ్యం ఏలాల్సిందే. అమ్మా నీలాంటి నీచ రాజకీయ నాయకుల్ని అసెంబ్లీ నడి రోడ్డు మీద కాలర్ పట్టుకుని నిలదీసినప్పుడు అప్పుడు గుర్తుకొస్తాయి ప్రమాణ స్వీకారంలో ఇచ్చిన మాటలు. మరిగింది చాలు, ఇంకెంటేంట్రా? మనుషులు 2 రకాలు, మోసం చేసేవాళ్ళు, మోసపోయేవారు. అదే తెలిసిందే. యువత తన బంగారు భవిష్యత్తును జేపీ ఈయన సూర్య లాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ వాయిస్ నాయకుల మాంటేజ్ చేస్తూ ఉంటేనేమో ఉన్నాం. మన సరైన దారిని ఎంచుకుంటారని ఆశిస్తూ సిగరెట్ మా ఈ అట్లనే ఉంది కదా. వాయిస్ ఓవర్ ఇస్తారు చూడు, అట్లుంది. జై ఏం చెప్పినట్టు పాలిటిక్స్ అట్లా రావద్దని చెప్పిండా? పాలిటిక్స్ ఇట్లా ఉంటుందని చెప్పిర్రా? మొత్తానికి సినిమా అయిపోయింది. క్రెడిట్ చూసి ఓపిక నాకు లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చిన మెసేజ్ ఒకటి నాకు క్లియర్గా అర్థమైంది, కానీ నాకు కరెక్ట్గా లేదు. అంటే ఇట్లా రాజకీయ నాయకుల కోసం వెనకాల తిరిగి ఫ్యూచర్ సంఖ నాకిచ్చుకోకండి అని చెప్పారు, కరెక్టే. కానీ ఎవడో ఏ క్యారెక్టర్ అర్థమవుతుంది. ఇంతకు ఇంద్ర ఎవడో నాకు, అంటే మోసం చేసినాడు ఇంద్ర అని క్యారెక్టర్ లాస్ట్ గ్యాప్ లా ఇంకోటి అయిపోతుంది అనమాట నీకు మొత్తం. ఈడి క్యారెక్టర్ ఈ ఫేస్ గుర్తు పెట్టుకునే లోపల ఇంకో క్యారెక్టర్ వస్తుంది. అదేమన్నా తోపు ఇంట్రొడక్షన్ అంటే కాదు, ర్యాండమ్గా చెట్లు పుట్లు లేకపోతే కొత్త కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు, అంటే గృహప్రవేశానికి ముందు ఉంటుంది, ఆ స్టేజ్లో ఉన్న ఇంటి నుంచి బయటకు వస్తారు. ఏదో నాకే విహారీ గారికే దొరుకుతాయి ఇట్లాంటి వెరైటీ కంటెంట్లు అన్నీ. నీ ఒపీనియన్ చెప్పు ఓవరాల్ సినిమా మీద. దాని సినిమా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఇట్స్ అ మాంటేజ్ ఆఫ్ ర్యాండమ్ ఫుటేజెస్ టుగెదర్. మంచి వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఉన్నారు, ఆయన ఒకరు బాగా చెప్పారు. బట్ లిటరల్లీ ఏమంటారు, మన పీవీఆర్ పోతే 10 నిమిషాలు ముందేస్తారు చూడు, అట్లన్నీ కలిపి వేసినట్టుంది. అట్లే ఉంది ఇది. అదే ఒక క్యారెక్టర్కి ఇంట్రొడక్షన్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఓకే
ఇంతకుముందు వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మరీ ఓవర్ క్రింజ్ డైలాగులు లేవు, లెంత్ డైలాగులు లేవు, ఫాస్ట్ పేస్లో వెళ్ళిపోయింది. కానీ స్టోరీయే లేదు. అంటే ఎలక్షన్ ప్రచారం అని 2 పెట్టేసిరు, కానీ ఏమంటే రాజకీయం అని చెప్పి 2 సీన్లు పెట్టి మరి స్టాక్ అనగానే అయిపోయింది. వాట్ ద ఫక్, మళ్ళీ 2 లైన్లు అటు ఇటు అనేసి ఏదో పెడితే ఆడోడు ఇంద్రన్న అంట. ఆ ఇంద్రన్న గాడు ఆడు మంచోడు అని ఫస్ట్ మనం అంటే ఆడియన్స్ని నమ్మించాలి కదా, నమ్మించి అర్రే ఇట్లా లాస్ట్కి ఇట్లా చేసిండు, ఈ ట్విస్ట్ ఏంది అని మనకి ఫీలింగ్ రావాలి. అట్లాంటి ఫీలింగే రాలేదు. ఆబ్వియస్లీ అన్న ఫీలింగ్ వచ్చింది. ఏం చెప్తాం అంటే అది పక్కన పెట్టు, కన్ఫ్లిక్ట్ పాయింట్ లేదు, ఒక ఫోకల్ పాయింట్ లేదు. ఓకే మెసేజ్ ఏమైనా చెప్పినామంటే అది లేదు. నాకు ఫస్ట్ థింగ్ ఆడ ఏమన్నా చేజ్ చేస్తుంటారు కదా, ఆ పాయింట్ ఎందుకు అర్థం కాలేదు, ఎందుకు చూపించారు ఆడ ఎవడు కొట్టలేదు, ఏం చేయలేదు, తప్పించుకొని వచ్చేసి ఆయన దానికి ఎందుకు సపోర్ట్ అయిపోయి మళ్ళీ బైక్ మీద వచ్చినా అయిపోగా, దానికి ఉరుక్కుంటూ వచ్చి చూపించి అది కాదురా లాస్ట్ 1 మొహం మీద పెట్టి తీసిరు చూడు, జూమ్ చేసి వాడు అదే ప్లేట్ ఫిరాయించిన డీల్ మాట్లాడుకుంటుంటాడు జేపీ తోటి. అర్థమైంది, నాకు గుర్తున్నది వాడు ఒక్కడే నాకు జేపీ అనే క్యారెక్టర్. నాకు కూడా ఎందుకంటే కొంచెం ఎక్కువ సార్లు చూపించి ఆ పేరు రిపీట్ చేసి నాకు ఇంద్ర ఎవడో అనేది లాస్ట్ దాకా అర్థం కాలేదు. మళ్ళీ ఆడు రాజు అంట, ఆ రాజు ఎవడో నాకు నిజంగా తెలియదు. సో మేము చూసి మీకు టైం సేవ్ చేసినాం చూడకండి, అంటే మీ ఇష్టము. అంటే స్టిల్ కావాలంటే ఆ ఫుల్ మూవీ డిస్క్రిప్షన్లో పెడతా చూసుకోండి. అండ్ ఇట్స్ అ ఫ్రీ కంట్రీ. ఇంకోటి ఏంటంటే కొన్ని అందులో వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కొన్ని పోతాయేమో ఫైనల్ ఎడిట్లో, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. అండ్ ఏదోలే నాకు అప్పుడప్పుడు డౌట్ ఏమొస్తుంది అంటే ఇట్లాంటి సినిమాల మైక్రో డీటెయిల్స్ కనుక విత్ ఇన్ సీన్ ఎతికితే ఎట్లుంటుందా అని. అంటే మైక్రో డీటెయిల్స్ దాకా మన వాళ్ళకి కష్టమే, ఎందుకంటే నేను విత్ ఇన్ సీన్కి ఫ్యాన్ అయిపోయినా, ప్రతి దాంట్లో మైక్రో డీటెయిల్స్ ఎతుకుతాడు, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఓకే ఒకవేళ విత్ ఇన్ సీన్ మా ఛానల్ కనుక మీరు పొరపాటున చూస్తే నా దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్, నేను ఎప్పటి నుంచో కామెంట్స్లో పెడుతున్నా, స్కంద సినిమా మైక్రో డీటెయిల్స్ వీడియో కావాలి నాకు. హలో మస్తు కామెంట్స్ ఇగ్నోర్ చేసాను, ఒక్కసారి రిప్లై ఇచ్చాను, అది చేస్తే అందరు నవ్వుజ్ వస్తారు కదా బ్రో అని, కానీ చేయలే ఇంతవరకు. ఏం కాదు బ్రో, చేసేది ఎందుకు, నలుగురు నా ఒపీనియన్కి అంతేగా చేద్దాం. సరే చలో అది అట్లుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను ప్రతిసారి నేను చెప్తే మరి నువ్వు చెప్తావా? ఏం చెప్తాను, అదే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గెస్ట్ చెప్తే కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మా వాడిని బాగా ఎంకరేజ్ చేయండి, జర లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ ఛానల్? మన ఛానల్ పేరు VHS 2008 బ్యాచ్. VHS బ్యాచ్ 2008. ఓకే అది. సో గైస్ అదే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్. చాలు బాయ్ బాయ్.